లోపాలని సరిచేసుకోవడం కాకుండా బీజేపీ లోపాల వల్ల ఎదుగుదాం అనుకుంటోంది కాబట్టి ఆ బలహీనతని క్యాష్ చేసుకుంటూ వీళ్ళందరూ స్వార్థంతో ఉన్నారు కాబట్టి ఈ అతుకుల బొంతను చూసి జనం ఏం నాయకత్వం అనుకుంటారు. ఫైనల్ గా ఒక విషయం, ఒకవేళ స్టేట్ల పంపకాల విషయంలో తేడా వచ్చిన పట్టు విడుపు ఉండాలి కాంగ్రెస్ అని చెప్పారు కాబట్టి లేదు పట్టుగా నేను ఉంటాను విడిచే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అన్న ఈ ఐఎన్డిఏ కూటమి అనేది విచ్ఛిన్నం కాబోతుందనే సంకేతం వెళ్తుందా? ఆ పరిస్థితి ఐఎన్డిఏ కూటమి చివరి దాకా ఉంటుంది, ఎక్కడికి పోదు. అలాగే అందరికీ స్వార్థాలే కాబట్టి ఎవరికాళ్ళు గెలిచా చూసుకుందాంలే అనుకునే లెక్కనే ఉంటారు. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు వెనుపోట్లు పొడుచుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్ లో సీట్లు ఇచ్చి దెబ్బతీసే పని అఖిలేష్ చేస్తాడు, అఖిలేష్ దెబ్బతీసే పని కాంగ్రెస్ చేస్తాడు. మమతా బెనర్జీకి అంతే జరుగుద్ది, ఇట్లా అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోటు పొడుచుకుని రేపు పొద్దున మోడీకి అవకాశం ఇస్తారు. అందరూ కలిపి రాహుల్ గాంధీని పక్కన పెడతారా, వీపింగ్ చేస్తారా? అయిపోతే కాంగ్రెస్ లో కూడా రాహుల్ ని పక్కన పెట్టేసి కొత్త తరానికి ఇవ్వాలన్నటువంటిది. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వ్యక్తి బేస్డ్ కాదు, పార్టీ బేస్డ్ లెక్క నడుస్తుంది. ఆ టైప్ లోకి యువతరం రావాలి అంటే ఈ ట్రిప్ ఓడిపోవాలి, లేకపోతే కష్టం.